హలో అండి. ఈరోజు మనం గంగవల్లి పప్పు ఎలా చేయాలో చూద్దాం. ఈ గంగవల్లి పప్పు అనేది సీజనబుల్ అండి. సమ్మర్లో లేదా రైనీ సీజన్లోనే దొరుకుతుంది ఎక్కువగా. అంటే అన్సీజన్ వెజిటేబుల్స్ తిని తిని బోర్ అవుతాం కదా. సో ఆ టైంలో, అందులోనూ మామిడికాయలు వచ్చే టైంలో చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది. దాని గురించి మనకు ఉడికించుకున్న కందిపప్పు, ఒక 4 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 నుంచి 20 వెల్లుల్లి రెబ్బలు. అంటే ఇవి చిన్నగా ఉన్నాయండి. వెల్లుల్లి రెబ్బలు పెద్దగా ఉంటే కట్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 4 నుంచి 5 ముక్కల మామిడికాయలండి. అంటే పీల్తో సహా కట్ చేసుకోవాలి ఇలా పెద్దగా. అంటే ఇది మనం పప్పులో తినొచ్చు, వదిలేయచ్చండి. ఇది కూరలో కరివేపాకు లాగా. జస్ట్ పులుపు ఇంకా ఫ్లేవర్ కోసమే ఈ మామిడికాయలని వాడతాము. సో అందుకనే ఇలా పెద్దగా కట్ చేసుకోవాలి. కొందరికి నచ్చదు కదా, సో వాళ్ళు తినక వదిలేయచ్చు కూడా. జస్ట్ ఆ ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది కదా పులుపుది. సో దాని గురించి మనం వాడతాం కాబట్టి ఇలా కట్ చేసుకున్న మామిడికాయలు. సో పీల్తోనే టేస్ట్ వస్తుందండి. మామిడికాయది ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా, అది వస్తుంది. అండ్ తగినంత ఉప్పు, కొంచెం కొత్తిమీర, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 4 మెంతులు అండి. పోపులో వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఒక 3 కట్టల గంగవల్లి ఆకు ఇలా కట్ చేసుకోవాలి సన్నగా. అంతేనండి రెసిపీ. చూద్దాం. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నా అండి. అన్నింటికంటే ముందుగా మనం మెంతులు వేద్దామండి. సో మెంతులు చక్కగా గోలితే ఆ ఫ్లేవర్ వస్తుంది. కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు మనం ఆగుదాం. సో మెంతులు రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆవాలు వేగిన తర్వాత అందులోనే జీలకర్ర వేగేటప్పుడే మనం పచ్చిమిర్చి వేసుకుందామండి. ఇందులో వాటితో పాటే ఈ వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాం. కొంచెం కరివేపాకు, తర్వాత కొద్దిగా పసుపు. వేగిపోయింది కదా అండి ఇది. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు వేద్దాం. కాసేపు గోలిన తర్వాత మనం గంగవల్లి కూర వేద్దాం. కొంచెం సేపు వీటిని ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఫ్రై అయింది కదా, ఇందులోనే మనం గంగవల్లి ఆకుకూర వేసేద్దాం. ఇలా ఒకసారి కలిపేసుకున్నాక ఇందులో ఉప్పు వేద్దామండి. సో ఉప్పు వేస్తే ఏంటి అంటే ఆకు అనేది దాని వాటర్ రిలీజ్ చేస్తుంది కదా, సో దాంతోపాటు అది ఉడికిపోద్ది. సో ఉప్పు వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం. చూద్దామండి మన ఆకు అనేది ఉడికిందా లేదా అన్నది. ఒకవేళ ఉడకకపోయినా అది పప్పుతో సహా ఉడికిపోతుంది. బట్ ఇప్పటికే ఒక 2 మినిట్స్ అవుతుంది. సో చూసేద్దాం. ఉడికిందండి. వాటర్ కూడా రిలీజ్ చేసేసింది. అండ్ చూడండి, మనం వేసినప్పుడు చాలా క్వాంటిటీ ఉండే, ఇప్పుడు దాని క్వాంటిటీ అనేది తగ్గిపోయింది. ఇట్ మీన్స్ ఆకు అనేది ఉడికిపోయింది. సో ఇప్పుడు మనం ఇందులో పప్పు వేసేద్దామండి. ఉడకబెట్టిన పప్పు, బాయిల్డ్ పప్పు. సో కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్ ఉండాలి కాబట్టి మనం ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దాం. కన్సిస్టెన్సీ అనేది గంట జారుడు ఉండాలండి. లైక్ ఇలా ఇంకొంచెం వాటర్ పడతాయి. సో మరీ లిక్విడ్ కన్సిస్టెన్సీ కాకుండా మరీ థిక్ కూడా ఉండకూడదు. సో మనం పర్ఫెక్ట్గా ఇంకొంచెం వాటర్ పోతాం. సో చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. సో ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకుందాం. స్పైస్నెస్ అనేది మీ ఇష్టం అండి. ఇప్పుడు నేను వేసిన మిర్చి అంత కారంగా ఉండదు కాబట్టి నేను ఇంకొంచెం ఎక్కువనే కారం యాడ్ చేశాను.
సో మీ మిర్చి కొంచెం కారంగా ఉంటే కారం అనేది తక్కువ వేసుకోండి. సో లైట్గా కారం వేస్తే కారం ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది మిర్చి కన్నా. ఇంకొంచెం వాటర్ పోద్దామండి, నాకు ఎందుకు కన్సిస్టెన్సీ థిక్గా అనిపిస్తుంది. సో మీరు మీ కన్సిస్టెన్సీ ప్రకారంగా పోయండి. చూడండి ఇంత పల్చగా అయింది కదా, ఇది ఉడికిన తర్వాత దగ్గరకు వచ్చేస్తుంది. దీన్ని మళ్ళీ బాయిల్ కానిద్దాం. చూద్దామండి మన పప్పు ఎక్కడికి వచ్చిందో. ఉడికిపోయింది అండి మన పప్పు, చక్కగా పొంగొస్తుంది. కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు మనం ఇలానే ఉడకనిద్దామండి. పప్పులో కొంచెం కొత్తిమీర వేద్దామండి. ఇప్పుడు దీన్ని కవర్ చేసే అవసరం లేదండి, కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చేంత వరకు ఇలానే కొంచెం సిమ్లో ఉడికించుకోవాలి. చూడండి మన పప్పు అనేది దగ్గరకు వచ్చిందండి, ఉడికిపోయింది. కన్సిస్టెన్సీ అనేది ఇలానే ఉండాలి, మరీ చిక్కగా ఉండకూడదు. పప్పు రెడీ అయిపోయిందండి, సర్వ్ చేసేసుకుందాం. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.